పుణ్యశీల గారు, చంద్రబాబు సార్ నాయుడు గారి నిన్నటి ప్రజెంటేషన్, ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులు, వచ్చినటువంటి పెట్టుబడులు, పారిపోయినటువంటి పరిశ్రమలు, ఈ వాస్తవాలను నిజంగా చెప్పారా ఆయన, లేకపోతే అబద్ధాలతో నింపేశారా? సార్ ముందుగా మీకు ప్యానలిస్టులకి వ్యూవర్స్కి నా నమస్కారం సార్. సార్ అది మీకు చంద్రబాబు నాయుడు గారి ప్రెజెంటేషన్లా అనిపించిందా, లేకపోతే యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుల వారు విప్పినటువంటి చిట్టాలా కనిపిస్తా ఉందా అని ఒక్కసారి నేనైతే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను సార్ నేను. ఎందుకంటే అసలు ఈ రాష్ట్రం అసలు అబద్ధాల వెల్లువలో కొట్టుకుపోతోంది అంటే అసలు మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరమే లేదు సార్. అబద్ధాల ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, అన్యాయపు ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, అభివృద్ధి శూన్యం ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. అసలు ఒకటి కాదు రెండు కాదు సార్. నిజంగా ఇందాక తను చెప్పాడు కదా సార్, అబద్ధాన్ని అంటే సింహాచలం గోడైనా మరి పడిపోయిందేమో కానీ చంద్రబాబు నాయుడు గారి కట్టేటటువంటి అబద్ధాల గోడ మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో చాలా స్ట్రాంగ్ గా బలంగా ఉంటుంది సార్ ఖచ్చితంగా. ఎందుకంటే 5 ఏళ్లలో మరి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి నామ్స్ ప్రకారంగానే మరి ఆర్బీఐకి లోబడే మరి ఆయన అన్ని విధాలుగా కూడా చాలా జాగ్రత్తగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద 2 ఏళ్లు కరోనా ఉన్నప్పటికీ కూడాను చాలా జాగ్రత్తగా జీడిపి రేట్స్ ని పెంచడంలో కావచ్చు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని నెంబర్ 1 స్థానంలో ఉంచడంలో కావచ్చు, మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ స్కీమ్స్ ఇన్ టైంలో అందించడంలో కావచ్చు, అసలు ఒక పద్ధతిగా ఆయన చేసుకుంటూ 3,39,000 కోట్లు ఆయన 5 ఏళ్లలో చేస్తే, ఈయన 2 ఏళ్లలో 3,63,000 కోట్ల రూపాయలు ఈయన అప్పు చేసిందే కాకుండా నిన్న అసలు ఆ ప్రసంగానికి నిజంగా ఏమని అవార్డులు రివార్డులు ప్రకటించాలో కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థం కావట్లేదు సార్.